ఐపీఎల్ 2025 సీజన్లో రాజస్థాన్ రాయల్స్ మరో విజయాన్ని అందుకుంది. శనివారం ఏకపక్షంగా సాగిన మ్యాచ్లో సమష్టిగా రాణించిన రాజస్థాన్ రాయల్స్ 50 పరుగుల తేడాతో పంజాబ్ కింగ్స్ ని ఓడించింది. ఈ సీజన్లో పంజాబ్ కింగ్స్ కి ఇదే తొలి పరాజయం కావడం గమనార్హం. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్స్లో 4 వికెట్లు కోల్పోయి 205 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్, రియాన్ పరాగ్, కెప్టెన్ సంజు శాంసన్ కీలక ఇన్నింగ్స్ ఆడారు. పంజాబ్ కింగ్స్ బౌలర్స్లో లాకీ ఫెర్గూసన్ 2 వికెట్లు తీయగా హర్షదీప్ సింగ్, మార్కో జాన్సన్ తలొక వికెట్ పడగొట్టారు. అనంతరం పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్స్లో 9 వికెట్లకి 155 పరుగులే చేసి ఓటమి పాలైంది. నేహాల్ వదేరా, గ్లెన్ మ్యాక్స్వెల్ టాప్ స్కోరర్స్ గా నిలిచారు. రాజస్థాన్ రాయల్స్ బౌలర్స్ లో జోఫ్రా ఆర్చర్ 3 వికెట్లు తీయగా సందీప్ శర్మ, మహిషా తీక్షణ 2 వికెట్లు పడగొట్టారు. కుమార్ కార్తికేయ, వానిందు హసరంగా చెరొక వికెట్ తీశారు. డెత్ ఓవర్స్ లో రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్ పంజాబ్ కింగ్స్ పతనాన్ని శాసించింది. చివరి 4 ఓవర్స్ లో రాజస్థాన్ రాయల్స్ 55 పరుగులు చేసింది. రియాన్ పరాగ్, హిట్మేర్, ధ్రువ్ జురెల్ ధాటిగా ఆడి జట్టుకి 205 పరుగుల భారీ స్కోర్ని అందించారు. ఈ లక్ష్యానికి 20 పరుగులు తక్కువ చేసిన ఫలితం మరోలా ఉండేది. భారీ లక్ష్య ఛేదనకు దిగిన పంజాబ్ కింగ్స్ కి ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. జోఫ్రా ఆర్చర్ నిప్పులు చెరగడంతో ప్రియాన్ షార్యా, శ్రేయస్ అయ్యర్ తొలి ఓవర్లోనే పెవిలియన్ చేరారు. కార్తికేయ, సందీప్ శర్మ ధాటికి పవర్ ప్లేలోనే పంజాబ్ 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ పరిస్థితుల్లో గ్లెన్ మ్యాక్స్వెల్, నేహాల్ వదేరా కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. మ్యాక్సీ నిదానంగానే ఆడినా వదేరా ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 33 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న అతను రాజస్థాన్ బౌలర్స్ పై విరుచుకుపడ్డాడు. 88 పరుగుల భాగస్వామ్యంతో ప్రమాదకరంగా మారిన ఈ జోడీని తీక్షణ విడదీసి మ్యాచ్ని మలుపు తిప్పాడు. గ్లెన్ మ్యాక్స్వెల్ ని క్యాచ్అవుట్ గా పివిలియన్ చేర్చాడు. ఆ మరుసటి ఓవర్ తొలి బంతికే హసరంగా వధేరాని అవుట్ చేసి పంజాబ్ కింగ్స్ పతనాన్ని శాసించాడు. మ్యాచ్ సెకండ్ ఇన్నింగ్స్ లో ఇదే టర్నింగ్ పాయింట్. ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లు వరుసగా పెవిలియన్ చేరడంతో రాజస్థాన్ రాయల్స్ విజయం లాంఛనమైంది.